చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీవిద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. జయప్రద గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరు నాకు చెప్తారా, నేను మీకు చెప్పనా? మీరే నాకు చెప్పాలి. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఈ నవరాత్రులు చాలా చక్కగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఎలా చేసుకోవచ్చో విధి విధానాలు మాట్లాడుకుందాం. తప్పకుండా 9 రోజులు కూడా సపరేట్గా ఎలా చేయొచ్చనే 9 వీడియోస్ మనం అందిస్తే ఉపయుక్తంగా ఉంటుంది మన వాళ్ళకి అనేది నా భావన. మరి మొదటి రోజు అంటే ఒక్కొక్క ఆచారంలో ఒక్కొక్కలాగా చేసుకుంటూ ఉంటారు. శ్రీశైలం వాస్తవ్యులైతే ఒకలాగా ఓ అమ్మవారిని, లేకపోతే విజయవాడ వాళ్ళైతే ఇంకొకలాగా, ఇట్లా రకరకాలు అయినప్పటికీ అమ్మని ఏ పేరుతో పిలిచినా ఆవిడ పలికేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మనం ఎలా మొదటి రోజున ఏ అమ్మవారిని పూజించాలి, ఎలా పూజించాలి, నవరాత్రుల్లో కూడా చేయవలసిన ఖచ్చితమైనటువంటి పనులు ఏమిటి, చేయకూడని పనులు ఏమిటి, ఎందుకంటే మనం నెగిటివ్ కూడా చేయకుండా ఉండాలి, పాజిటివ్ రిజల్ట్స్ కావాలి కదా. సో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇవి కూడా మనం అన్ని వివరంగా మాట్లాడుకుందాం. మరి మొదటి రోజు ఏ అమ్మవారిని కొలుచుకోవాలండి? తప్పకుండా నాన్న. అయితే ఏంటంటే చేయకూడని పనులు ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అమ్మవారిని మనం పూజించడం అంటే ఏంటంటే సర్వచైతన్య రూపిణి. ఆవిడని మనం పూజించడం అంటే ఒక రకమైన భాగ్యం. అంటే అంత భాగ్యం, అంత అదృష్టం మనకు ఆవిడ ఇస్తుంది అనే అదృష్టాన్ని మనం భావించి చేయాలి అంటే ముందు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏ నియమాలు అంటే, ఇంట్లో ఎవరైతే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఒక కంబైన్డ్ ఫ్యామిలీలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్యలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నా, అంటే ఏదో ఒక మాట పట్టింపు రావడమో, ఏదో కోపపడమో చేస్తే ఇలాంటివి ఏవి కొన్ని 10 రోజులు చేయకూడదని ఫస్ట్ నియమం పెట్టుకోవాలి వీళ్ళు. నో కోపాలు, నో అరుపులు కేకలు అసలు ఏమీ ఉండకూడదు. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ డే అనేది ఏంటి అంటే, మనకి నవదుర్గలు కూడా చాలా ఉగ్ర రూపాల్లో ఉంటారు. అందుకే ఆ తల్లిని, అమ్మ నువ్వు అంత ఉగ్రరూపం కాదు, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కూడా చూడు కాస్త తల్లి అని చెప్పేసి. ఎందుకంటే ఈ నవరాత్రులు స్పెషల్ మనకి ఏంటి విషయము, నవదుర్గలు ఒక రాక్షసుని వధించడానికి నవదుర్గలు ఒకటిగా అయి మహిషాసుమర్దిని రూపంలో ఆవిడ చేస్తున్నారు. అంటే ఒక సంహారం కోసమే ఉద్భవించిన రోజులే కదా. అయినప్పటికీ కూడా మనం ఎందుకు ఆవిడని పూజించుకున్నాం అంటే, ఎంతటి కఠోరమైన మనిషి అయినా బిడ్డలకి తల్లి ఖచ్చితంగా. సో ఆ రూపాన్ని ఎంత ఉగ్ర రూపంలో ఉన్నా మన శాంత రూపంలో ఆవిడ పూజిస్తుండాలి. అప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు బయటికి వెళ్ళిపోయి సద్గుణాలు వస్తాయి. దీనికోసం మనం ప్రయాణంలో మానసిక ప్రశాంతత కోసం రకరకాల రూపాలు మనం వేసుకొని పూజ చేస్తాం అమ్మవారికి. అలంకరణలకి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యం. ఈ మానసిక ప్రశాంతత అనేది ఏంటి అంటే, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని సమయత్వంగా మనం ఈ 10 రోజులు నేను పట్టించుకోకూడదు, నాకు మొత్తం అమ్మవారి మీద ధ్యాస పెట్టుకోవాలి, అమ్మవారిని పూజించుకోవాలి. ఒకవేళ ఎవరైనా అడ్డుపడి చేయొద్దు అన్నా సరే, సరే చెయ్యను అని చెప్పి మనసులో స్మరించుకోవచ్చు. అంత స్థిర చిత్తం రావాలి అని అంటే అదేం ఆషామాషి విషయం కాదండి. ఎందుకంటే చిన్న విషయానికి కూడా కదిలిపోతుంటారు కొంతమంది. అయితే కొంచెం ఏ కర్కాటకానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళైతే, ఏమైనా చంద్రుడితో ఏమైనా ఇబ్బంది పడే వాళ్ళైతే అలా చాలా ఫాస్ట్గా కదిలిపోతుంటారు. ఎట్లా మరి అంత దృఢ నిశ్చయంతో అమ్మవారిని ఎలా కొలవచ్చు? తప్పకుండా నాన్న, అదేం లేదు. మన మనసే అంటే ఏదైనా ఒక విషయాన్ని మనసుకి తర్వాత మన బుద్ధికి రెండిటికి చిన్న డిస్కషన్ లాగా అనుకోండి వేసినప్పుడు, మనసు స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకోవాలి. లేదు, నేను నిన్ను డిస్టర్బ్ చేయను, నీ మాట నేను విన్ను, నేను నా ప్రకారం వెళ్తాను, అట్లీస్ట్ 9 రోజులు గట్టిగా ఇలా చేయాలి అని చెప్పేసి. అందుకే మనకి పూర్వం ఏంటంటే, మీరు నవరాత్రులు నియమం అని చెప్పి మనకి ఇప్పుడు ఇవాళ ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారో అన్ని రోజులు అనుకోండి, అన్ని రోజులు అలా ఉండండి, అన్ని రోజులు కట్టుబడండి అలాగా అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మనకి పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి, మీరు 5 రోజులు చేస్తే 5 రోజులు, 3 రోజులు అయితే 3 రోజులు, ఈ విధానం 9 రోజులు చేయొచ్చమ్మా. ఇప్పుడు లాస్ట్ 3 డేస్ దుర్గాష్టమి, నవమి, దశమి చేసుకోవచ్చు, శుభ్రంగా చేసుకోవచ్చు. అంటే ఎలా చేసిన వ్రతాలు ఇవి, నవరాత్రి వ్రతం అనేది మనకి వదిలేశారు పెద్దవాళ్ళు, మీరు ఎలా అయితే అలా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటి కండిషను, ప్రశాంతంగా చేసుకోవాలి. మానసిక ప్రశాంతత చాలా చాలా ముఖ్యము. అమ్మ దగ్గర మీ మనసుని లగ్నం చేయగలిగితే ఆవిడ మీ కోరిక అంటే ఇచ్చ అనేది అంటే కోరిక కొంగు బంగారం చేస్తుంది 100%. మరి 6వ రోజు అమ్మవారిని ఏ రూపంతో కొలుచుకోవచ్చు ఒకసారి మీకు? తప్పకుండా నాన్న. ఈసారి 6వ రోజు మనకి లలితాదేవి రూపం, లలిత అమ్మవారు అంటే మనకి అందరింట్లో ఆవిడ మనకి ఎలా ఉండిపోయారంటే మన అమ్మ. అంతే, ఒక పెద్ద ముత్తైదు, పెద్దమ్మ,
అలా ఏమని అనుకోవచ్చు అమ్మవారిని, ఆ విధంగా ఆ రూపంలో ఉంటారు మనకి. సో లలిత అమ్మవారిని కొలవడం అంటే ఏంటంటే మనలో ఉన్న చాలా దుర్గుణాలన్నీ ఫిల్టర్ అయిపోతాయి. అందుకే లలిత సహస్రనామం చదివిన వాళ్ళ ఇంట్లో ఏ కష్టం రాదంటారు. అవునా? అవును కదా. అంటే నిత్యం చదవాలి, నిత్యం ప్రతిరోజు లలిత సహస్రనామం. నువ్వు పొద్దున్నే లేచి లలిత సహస్రనామం చదివితే, అంటే పూర్వము సపరేట్గా పూజ చేయడం కానీ సపరేట్గా ఉండడం ఉండేది కాదు. పొద్దున్న ఆడవాళ్ళు స్నానం చేయగానే కాస్త కుంకుమ పెట్టుకొని లలిత పారాయణ చేసుకుంటూ వంట చేసేవాళ్ళు. వంటంతా అవ్వగానే తీసుకెళ్ళి అమ్మవారి నైవేద్యం పెట్టేవాళ్ళు, అంతే. సో నైవేద్యం అయిపోయింది, వాళ్ళకి ఇది భోజనం చేసి వాళ్ళ ఆఫీస్కి ఉద్యోగం వెళ్ళేవాళ్ళు. అలా ఉండేది పూర్వం. ఇప్పుడు ఏంటంటే మనకి సపరేట్ లలిత సహస్రనామ పారాయణలు చేసేవాళ్ళు ఉన్నారు, అలా చేయించుకుంటున్నాం. కానీ మన ఇంట్లో మామూలుగా అయితే చెప్తే ఎప్పుడైనా సరే లలిత అమ్మవారిది లలిత సహస్రనామం చదువుకుంటే ఏ కష్టం కన్నా గుమ్మలో రాదంట. అంత పవర్ఫుల్ అండి అమ్మవారు. సో మనకేంటంటే నార్మల్గా అమ్మ లలిత అమ్మవారి ఫోటో మా ఇంట్లో కూడా ఉందండి అంటే ఇంట్లో ఉంటేనే అసలు మనకి అసలు ఎప్పటికైనా మనకి అలాగా లలిత అమ్మవారి లలిత సహస్రనామం వచ్చేస్తుందని ఆ నమ్మకం. అందుకే ఫోటో ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్పారు. ఆ ఫోటో చూస్తూ ఖచ్చితంగా చదవాలనిపిస్తుంది. సో ఇవాళ చేసేది ఏంటంటే లలిత సహస్రనామం పారాయణ ఇంట్లో పారాయణ చేయించుకోవడం, తర్వాత అందరికీ భోజనాలు పెట్టి సువాసిని పూజ చేయించుకోవడం. ఈ సువాసిని పూజ చేయడం అనేది చాలా చాలా విశేషం. లలిత అమ్మవారి రోజు మాత్రం ఖచ్చితంగా ఒక సువాసిని పూజ చేయించాలి. బాలా త్రిపుర సుందరి రోజు మనం ఏదైతే బాలమ్మవారికి పూజ చేస్తామో, ఒక బాలముత్తైదుగా ఒక పిల్లని పిలిచి పూజ చేస్తామో, అలాగే లలిత అలంకరణ రోజు మాత్రం అమ్మవారికి చక్కగా ఒక ముత్తైదుని తీసుకొచ్చి అమ్మవారి రూపంలో చాలా చక్కగా పూజ చేసుకోవచ్చు. కుదరని పక్షంలో అందరికీ తాంబూలాలు ఇవ్వచ్చు, మామూలు పండు తాంబూలం ఇవ్వచ్చు. కానీ పూజ చేస్తే వచ్చిన ఫలితము తాంబూలం కంటే ఎక్కువగా ఉంటుంది. అవును, ఖచ్చితంగా. అంటే సాక్షాత్తు అమ్మవారికి మనం పూజ చేసాం, ఆ రూపంలో మనం చక్కగా భావించి పూజ చేయాలి. రైట్. అయితే లలితా సహస్రనామం చదవాలి అనేది ఆల్రెడీ చెప్పారు. అయినప్పటికీ ఒకవేళ అది చదవటం రాదండి, మా పరిస్థితి ఏమిటి, మరి మాకేమైనా నామం చెప్తారంటే ఏం చెప్తారు? లలితా సహస్రనామం రావాలి అనుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటేనన్నా అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానం చేస్తే ఖచ్చితంగా వస్తుంది, ప్రయత్నం చేస్తే. అయితే ఇవాళ నామం ఏం చేస్తాం మనం అంటే ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబికాయ నమః అనే మంత్రాన్ని కుంకుమార్చనతో 108 సార్లు లేదా 1000 సార్లు చేయండి. ఖచ్చితంగా లలిత సహస్రనామం వచ్చేస్తుంది. అద్భుతం. అందుకని ఆవిడ పలికిస్తుంది. లలితా సహస్రనామం వస్తుంది, అమ్మవారి అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఖచ్చితంగా. అంటే లలిత సహస్రనామం వస్తే అమ్మవారి అనుగ్రహం వచ్చినట్టేనన్నా. ఎవరైతే లలిత నోట్లో నుంచి ఏకదాటిగా పాడుతున్నారో వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం ఉంటేనే పాడగలరు. వాళ్ళు మనం అనుకుంటాం పాడేస్తాం వచ్చేస్తుంది మాకు వచ్చేస్తుంది అని, ఎంతటి వాళ్ళకైనా ఆవిడ ఆ స్మరణ మనకి రావాలి, ఒక్కొక్క నామం చక్కగా పాడాలి రావాలి అంటే ఆవిడ అనుగ్రహం ఉంటేనే వస్తుంది. అందుకని ఖచ్చితంగా ఆవిడ అనుగ్రహం కోసం మనం పూజ చేస్తే ఖచ్చితంగా మనకి జరుగుతుంది. ఇది లలిత అమ్మవారి పూజ విధానం. పానకం, వడపప్పు, తాంబూలం ఇవాళ ఖచ్చితంగా అమ్మవారికి తాంబూలం పెట్టాలి. ఏ నైవేద్యం పెట్టినా అన్ని నైవేద్యాలతో పాటు తాంబూలం నైవేద్యం కూడా పెట్టాలి అమ్మవారికి. ఇక ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా లలితాదేవి ఉపాసన చేయాలి, లలితాదేవి ఆరాధన చేయాలి. మరి ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు మాత్రం వదలకుండా చేయాలి అంటే ఎవరిని చెప్తారు? కన్యా రాశి వాళ్ళకి చెప్తాం. సో కన్యా రాశి వాళ్ళు ఈ ఖచ్చితంగా అమ్మవారిని ఆరాధించాలి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు ఆరో స్థానం చూడడానికి ఎప్పుడు కొన్నా ఏదో ఒక ఇబ్బందుల్లోంచి, ఏదో ఒక అప్పుల బాధలో కానీ లేదా ఏదో రోగ బాధలో కానీ పడే అవకాశం ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు ఉంటే అప్పులైనా ఉంటాయి వాళ్ళకి, లేకపోతే ఏదైనా రోగమైనా వస్తుంది. ఈ 2 ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలంటే ఒక శక్తిని ఎప్పుడు ఆరాధించాలి. ఆ శక్తి ఎవరంటే లలితమ్మ. అద్భుతం. చాలా చక్కగా వివరించారు. ఖచ్చితంగా అందరూ చేసుకుంటూ కన్యా రాశి వారు మరీ ప్రత్యేకంగా చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక 7వ రోజు ఏ రూపాన్ని మనం కొలవాలి ఇత్యాది విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.